మీ ఇంటి ముందు మీరు పెట్టుకున్న మొక్కలు ఇలాంటివి ఉన్నాయి కదండి, ఇవి ఇలాంటివి పెడతారు కదా, ఇళ్లల్లో కూడా పెడుతున్నారు. ఏదో కొద్దిగా నీళ్లు పోస్తే చాలు, కొన్ని అసలు పోయేక్కలు. అవి చూడండి, మీరు పెట్టి సూరుకుని ఎవరో రాగానే ఇది ఇథియోపియా నుంచి తెచ్చా, ఇది ఇటకలపాడు నుంచి ఈ అనవసరం ఈ ప్రచారం. నువ్వు ఎక్కడి నుంచి తెచ్చావు నాకెందుకు? అది నువ్వు చూసావా? అక్కడ కూర్చున్నావా? దాని వాసన చూసావా? మళ్ళీ దాన్ని ఫోటో తీస్తారు. ఇదో దరిద్రం. ఫోటోలు తీకండి, అసలు కెమెరా పక్కన బారేయండి, ఫోన్ పక్కన బారేయండి, ఆ మొక్క దగ్గర కూర్చోండి. పసిపిల్లాడ దగ్గర కూర్చుని నిమిరినంత ప్రేమగా ఆ మొక్క ప్రతి ఆకుని నమ్మండి. ఈవెన్ ఇట్ ఈజ్ ప్లాస్టిక్, పర్వాలేదు. పచ్చని ఆకు అయితే మంచిది, ప్లాస్టిక్ అయినా పర్వాలేదు, చూడ్డానికి బాగుంది కదా. ఆ మృదుత్వం తెలుస్తుంది, మనస్సు మృదువు అవుతుంది. భర్తతో కాదు, భార్యతో కాదు, ఎవరితో తగద పెట్టుకోమా. మనస్సు మృదువుగా ఉంటే మృదునా కంత్య దారుణం, మృదునా కంత్య దారుణం అని వ్యాసుడు భారతంలో చెబుతాడు. మృదువైన మాటలతో, మృదువైన తత్వంతో ప్రపంచంలో కఠినమైన వాడిని కూడా జయించచ్చు, మృదువైన వాడిని జయించచ్చు అని వేరే చెప్పాలా అన్నాడు.